దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఉదయం నుండి లాస్ లో కొనసాగిన స్టాక్ సూచీలు నష్టాలతోనే ముగిశాయి. ఒక్క రోజులో 8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1236 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 365 పాయింట్లు లాస్ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఉదయం నుండి లాస్ లో కొనసాగిన స్టాక్ సూచీలు నష్టాలతోనే ముగిశాయి. ఒక్క రోజులో 8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1236 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 365 పాయింట్ల లాస్ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఉదయం నుండి లాస్ లో కొనసాగిన స్టాక్ సూచీలు నష్టాలతోనే ముగిశాయి. ఒక్క రోజులో 8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1236 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 365 పాయింట్లను లాస్ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఉదయం నుండి లాస్ లో కొనసాగిన స్టాక్ సూచీలు నష్టాలతోనే ముగిశాయి. ఒక్క రోజులో 8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1236 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 365 పాయింట్లు లాస్ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఉదయం నుండి లాస్ లోనే కొనసాగిన స్టాక్ సూచీలు నష్టాలతోనే ముగిశాయి. సో ఒక్క రోజులోనే 8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఎట్లా చూడాలి మొత్తంగా కూడా స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా భారీగా కుప్పకూలిపోయిన పరిస్థితి. ఈరోజు ఒక్క రోజు 8 లక్షల కోట్ల మంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్న వాళ్ళ సంపద అంతా కూడా ఆవిరైంది. సెన్సెక్స్ 1200 సంథింగ్ 36 పాయింట్ వరకు కోల్పోయింది. నిఫ్టీ కూడా 365 పాయింట్లు లాస్ అయింది. అవునండి, ఇది యాక్చువల్ గా అంటే మార్కెట్స్ ఒక్కసారిగా ఈ ఇరాన్ అమెరికా మధ్య వాణిజ్య న్యూక్లియర్ డీలింగ్స్ అనేది జరుగుతుంది. అక్కడ ఒక రకమైన ఒత్తిడి వచ్చింది. సో అందువల్ల ఏంటంటే విపరీతమైన మార్కెట్ నాయిస్ వచ్చేసింది. సో మార్కెట్స్ అన్ని కూడా బాగా ఇండియన్ మార్కెట్స్ బాగా కుప్పకూలే. దాదాపు నిఫ్టీ చూసుకుంటే 400 పాయింట్లు ఫాల్ అయింది. దేశీయ మార్కెట్లు అన్ని బాగా డౌన్ అయినాయి. అలాగే అన్ని మేజర్ స్టాక్ కంపెనీస్ అన్ని కూడా ఫాల్ అయినాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ తీసుకున్న 1000 పాయింట్స్, సెన్సెక్స్ ఇవన్నీ కూడా బాగా ఫాల్ అయినాయి. రీజన్ ఏంటి అంటే ఈ యొక్క అన్సర్టనిటీ, మళ్ళీ ఏమైనా యుద్ధాలు వస్తాయా ఏంటనే దాని మీద బాగా అన్సర్టనిటీ ఉంది. తర్వాత కూడా ఇంకా ఏంటంటే దీనిలో ఇంకా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా కొంత ఈ యొక్క అన్సర్టనిటీ మేజర్గా ఏంటంటే అన్సర్టనిటీ వల్ల జరుగుతుంది అన్నమాట ఇది. సో దీనిలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే బాగా ఈ ఇరాన్ మీద ఇవాళ రేపట్లో చర్చలు అనేవి ఎటు తేలుతాయి అనేది తెలియకపోవటం వల్ల క్లారిటీ లేదు. నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఈయన ఎనీ టైం మేము ఇరాన్ మీద యుద్ధానికి రెడీగా ఉన్నాము అని అమెరికా కమాండర్ చెప్పడం వల్ల ఒక రకంగా ఉద్రిక్తత జరిగింది.
నిన్నటి దాకా చాలా పాజిటివ్ గా ఉన్నాయి, మార్కెట్లు అన్ని కూడా బాగా వెళ్తున్నాయి, చాలా పాజిటివ్ గా ఉన్నాయి అనుకున్న మార్కెట్స్ అన్ని ఒకసారిగా ఇప్పుడు ఈ యొక్క యుద్ధ భయంతో బాగా దెబ్బతింటున్నాయి. మార్కెట్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయండి. చాలా 6 లక్షల కోట్ల దాకా ఆవిరైపోయింది. సో మొన్న అంతకు ముందు లోస్ కన్నా కూడా బాగా డౌన్ అయిపోయింది. మరి రేపు ఎల్లుండి కూడా ఇలాగే ఉండొచ్చు అని కూడా అనిపిస్తుంది. అది ఒకసారి క్లారిటీ వచ్చేదాకా కూడా ఈ టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఎస్, అంటే జనరల్ గా స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా కుప్పకూలినప్పుడు బంగారం ధరలలో ఒక హెచ్చు తగ్గులు అనేది కనిపిస్తూ ఉండుంటాయి. అంటే ఇప్పుడు గోల్డ్ రేట్స్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటుందా అండి? గోల్డ్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రెసెంట్ చూస్తుంటే $5,000 ఎబోలో ఉంది. గోల్డ్ రేట్ వచ్చి 5,000 పైనే ఉంది. ఏది ఇంటర్నేషనల్ గా ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి కూడా 5,000 రూపీస్ పెరిగింది ఇండియన్ మార్కెట్ లో. మొన్న లో వచ్చి 1,40,000 దాకా ఉన్న లో ఒక్కసారిగా పెరిగినాయి. సో దీన్ని ఏం చేయాలంటే మనకి సిల్వర్ కూడా 20,000 రూపాయలు పెరిగింది. అలాగే గోల్డ్ కూడా బాగా పెరిగినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుందండి. సో క్రూడ్ ఆయిల్ కూడా 6,000 దాకా వచ్చింది, $70 వచ్చాయి. అటు గోల్డ్ తీసుకుంటే $5,000 పెరిగింది. ఈ 2-3 రోజులు బాగా గోల్డ్ సిల్వర్ బాగా వాలటిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈక్విటీ మార్కెట్స్ కూడా ఫర్దర్ గా వాళ్ళు ఇరాన్ మీద ఏం జరుగుతుందని తెలియనంత వరకు కూడా ఈ యొక్క ఉద్రిక్తత అయితే తెలుస్తుంది. అన్సర్టనిటీ అయితే క్లియర్ అవుతుంది. సో ముదుపర్లందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏవి పొజిషన్స్ తీసుకోకుండా ఉంటేనే బెటర్. అన్లెస్ అంటే ఇలా క్లారిటీ వచ్చేంత వరకు అలా చేసుకోవచ్చు అండి. అంటే స్టాక్స్ ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసిన వాళ్ళు ఉంటారు. సో సో ఇప్పుడు వాళ్ళందరూ నష్టాల్లో ఉంటారంటే ఇప్పుడు ఎవరైతే ఎందులో అయితే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారో అంటే వాళ్ళు వెనక్కి తీసుకోకుండా అట్లా ఉంచుకోవడం కరెక్ట్ అంటారా? అసలు ఇంకా క్లారిటీ రాలేదు. అయితే జనరల్ గా ఏంటంటే యుద్ధం అయితే రాకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్ట్ ఒక భయం తప్ప యుద్ధం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. వచ్చిన 2-3 రోజుల్లో మొన్నట్లాగానే క్లారిటీ అవుతుంది. కాబట్టి ఏంటంటే అందుకని కొంచెం హోల్డ్ చేయొచ్చు, ఆగటం బెటర్. ఇప్పుడు లాస్ట్లు బుక్ చేసుకునే కన్నా మార్కెట్స్ ఒక క్లారిటీ వచ్చాక మార్కెట్స్ ఏంటనేది తేలుతుంది, అప్పటి వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఈక్విటీ పొజిషన్స్ అయితే టెన్షన్ లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే అవి కూడా స్టాప్ లాస్లు అవి చూసుకొని చేసుకోవాలి. సో ట్రేడర్స్ కి చెప్పేది ఏంటంటే కొంచెం ఇంట్రాడే పొజిషన్స్ చేసుకోవటం బెటర్. క్యారీ పొజిషన్స్ కన్నా ఇంట్రాడే చేసుకోవడం బెటర్. ఇన్వెస్టర్స్ కి ఏంటంటే ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంది. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంచెం వెయిట్ చేసుకోండి. ఫండమెంటల్ స్టాక్స్ అసలు మన ఇండియాకి అయితే పాజిటివే, ఇండియాకి ఎఫెక్ట్ అయ్యేది ఏమి లేదు. కాబట్టి ఏంటంటే మనం కూడా కొంచెం ధైర్యంగా ఉండటం బెటర్ అన్నమాట. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.